భేటీ కాబోతా ఉన్నది. పంచాయతీ ఎలక్షన్స్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేసి ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. దాంతోపాటే వానాకాలం పంట సాయం రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేసేందుకు ఆల్రెడీ గవర్నమెంట్ ఫిక్స్ అయిపోయింది. ఈ మేరకే ప్రకటన చేసింది. ఈరోజు రేపు అధికారికంగా క్యాబినెట్ భేటీ తర్వాత ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటే ఇలా ఈ కార్ రేసింగ్ సంబంధించిన కేసులో కేటీఆర్ నోటీసులు అందుకున్నాడు, మనందరూ తెలిసిన విషయమే. ఈరోజు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే విచారణ అనంతరం ఏసీబీ ముందు కేటీఆర్ విచారణ అనంతరం మరి ఇదే కేసులో ఆయనను అరెస్ట్ చేస్తారా? మొన్ననే బల్మూరి వెంకట్ కూడా ఒక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఒక కేసును ఫిర్యాదు చేసిండు. ఏమని సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఏమంటారు, సొసైటీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రగిల్చేలా కొన్ని కామెంట్లు చేసిందని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేసింది. ఆ 2 సెక్షన్ల కింద కేటీఆర్ మీద కేసు కూడా నమోదైంది. ఇది ఇట్లా ఉంటే ఫామ్ హౌస్లో వాస్తు మార్పులు చేస్తున్నారట. గతంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కూడా ఆయన జారిపడిండు, తుంటి ఎంక ఇరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పక్కన పెడితే మొన్న కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యే రోజే జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి కూడా జారిపడ్డాడు. ఆయనకు కూడా ఎడమ తుంటి ఇరిగింది. సో దానికి సంబంధించి కొన్ని మార్పులు అక్కడ సంబంధించి కొంత ఏమంటారు రిపేర్లు అవన్నీ చేస్తూ ఉన్నారట. మరి దాంతోపాటు కొన్ని వాస్తు మార్పులు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది కాలంగా బీఆర్ఎస్కు కేసీఆర్కు ఏం కలిసి వస్తలేదు. ఆయన ఈ వాస్తు మార్పులను వాస్తు నమ్మకాలను వీటిలను బాగా నమ్ముతారు. కాబట్టి ఆ వాస్తు మార్పులు చేస్తే కొంత అనుకూలంగా అనుకూల వాతావరణం, అనుకూల పరిస్థితులు, అనుకున్న పనులు నెరవేరే అవకాశం ఉంటుందని ఆయన నమ్ముతారు. కాబట్టి ఆ వాస్తు మార్పుల పనిలో ఉన్నారంట. ఫామ్ హౌస్లో వాస్తు మార్పులు జరుగుతూ ఉన్నాయట. దాంతోపాటే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఆయన గురించి 2 రాష్ట్రాల్లో కావచ్చు దేశంలో కావచ్చు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన బీజేపీలో చేరబోతున్నారట. ఈ మేరకు కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేసిండు. నేను పిలిస్తే చిరంజీవి కాదనరు, ఆయన కనుక బీజేపీలో చేరితే కేంద్రంలో కీలకమైన పదవి ఇస్తాము. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మోడీకి ఎంత ఆప్తుడో వాళ్ళిద్దరి మధ్యలో ఆ కన్వర్జేషన్ కావచ్చు, ఇద్దరు కలుసుకున్నప్పుడు ఆత్మీయంగా పలకరించుకోవడాలు, ఆలింగనం చేసుకోవడాలు, షేక్ హ్యాండ్ చేసుకోవడాలు, ఇవన్నీ చాలాసార్లు మనం వీడియోలో చూసే ఉంటాం. సో ఈ మేరకే కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు బీజేపీ కొంత సినీ గ్లామర్ని పార్టీకి ఏమంటారు అన్వయించుకునేలాగా, పార్టీ కోసం పనిచేసేలాగా చిరంజీవిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అవి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటే మరికొన్ని వార్తలు ఉన్నాయి. ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడిని కొన్ని రోజులుగా ఎప్పుడు ఎవరు అనేది ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంది. తాజాగా ఈటెల రాజేందర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. బీసీ నినాదం ఎత్తుకొని అటు కేంద్రంలో బీసీ ప్రధాని అని చెప్పేసి బీజేపీ ఏదైతే చెప్పుకుంటా ఉందో, రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా ఇప్పటికే బీసీలకు 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మిగతా పార్టీలు కూడా బీసీ అని చెప్పేసి అంటా ఉన్నాయి. అయితే బీజేపీ కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చేందుకు ఈటెల రాజేందర్కి ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నదట. దాంతోపాటు కిషన్ రెడ్డి మద్దతు కూడా ఈటెల రాజేందర్కే ఉంది. గతంలో కొన్ని కామెంట్లు వచ్చినాయి. ఏమని పార్టీ సభ్యత్వానికి దానికి సంబంధం లేదు, ఆయన ఎంపీగా గెలిచిండు, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు, కాబట్టి ఇచ్చే అవకాశం ఆయనకి ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు డీటెయిల్స్ ఇంకా మాట్లాడుకుందాం. చాలా వార్తలు ఉన్నాయి. దాంతోపాటే ఈరోజు ప్రధానంగా హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా మన తొలి వెలుగు పేపర్ చూస్తే బీజేపీలోకి చిరంజీవి, రాజకీయాల్లోకి రీఎంట్రీ, మెగాస్టార్కు కేంద్రంలో కీలక పదవి, త్వరలో కన్ఫామ్గా చేరిక, మోదీకి పవన్ అత్యంత ఆప్తుడు, నేను పిలిస్తే చిరంజీవి కాదనరు, బీజేపీ వెంటే సినీ ఇండస్ట్రీ, స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోటీ, కాంగ్రెస్ పైనే మా ప్రధాన పోరు అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. దాంతోపాటు ఇక్కడ ఇంకో వార్త, ఈటెలకే అధ్యక్ష పదవి, బీసీల వైపే అధిష్టానం మొగ్గు, మిగతా వారితో పోలిస్తే ఈటెల బెటర్, ఎంపీకి కిషన్ రెడ్డి మద్దతు కూడా ఉందట, అధ్యక్ష పదవికి సభ్యత్వానికి లింక్ లేదు, ఈటెలకు ఎలాంటి నిబంధన వర్తించదు, ఆయన ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఇక వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు, నెలాఖరుకు నోటిఫికేషన్, నెక్స్ట్ క్యాబినెట్లో తేదీల ఖరారు, తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్, ఎన్నికలకు ముందే రైతు భరోసా నిధులు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు, గెలిచి తీరాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు, పాలేరులో
కార్యకర్తలతో మంత్రి భేటీ. అవమానం జరిగిన చోటే సన్మానం, ఇది సార్ మా బ్రాండ్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ. సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు, పాత విషయాలను ప్రస్తావిస్తున్న అభిమానులు, అవార్డు తీసుకుంటున్న వీడియోలు వైరల్. కేటీఆర్ను అరెస్టు చేస్తారా? నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి. విచారణపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ. కేటీఆర్పై మరిన్ని కేసులు పెడతాం. బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి, వారిని 10 జన్మలు జైల్లో పెట్టినా సరిపోదు, మావి కక్ష రాజకీయాలు కానే కావని చెప్పేసి ఎమ్మెల్యే నాయని రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్, తెలంగాణలో తొలి మహిళా డ్రైవర్ ఆమె సరిత అనేట ఆమె నారాయణపురం జిల్లా ఒక తండా నుంచి వచ్చిన ఆమె. ఢిల్లీలో ఇప్పటికే ఆమె మెట్రో బస్సులు అక్కడ నడిపింది. ఇక్కడ ఇది కావచ్చు, తెలంగాణలో సొంతంగా కావచ్చు, తెలంగాణలో తొలి మహిళా డ్రైవర్ కావచ్చు. కోమటిరెడ్డి చర్వతోటి ఆర్టీసీలో ఆమె జాబ్ సాధించిందట. రైట్, ఇది ఇట్లా ఉంటే ఈనాడులో చూద్దాం. ఈనాడులో టెహ్రాన్పై నిప్పుల వాన, కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్. మీరాపితే మేము ఆపుతామని ప్రతిపాదన, స్పందించని టెల్ అవీవ్. భారత్ పాక్లానే ఒప్పందం కుదుర్చుకోండి అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించిండు. అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసన. వాషింగ్టన్లో సైన్యం కవాతు. సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన, ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలు. సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విద్యను, అత్యాధునిక సాంకేతిక విద్యను సర్కారు స్కూళ్ళలో అందించేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చినాయట. ఇక నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్. నేటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన. గగనంలో మరో ప్రమాదం. కేదార్నాథ్ ఆలయానికి వెళ్తున్నటువంటి హెలికాప్టరు గౌరీకుండ అడవుల్లో నిన్న ఆదివారం నాడు కుప్పగూలిపోయింది. దారికొచ్చేది ఎప్పుడో తూతు మంత్రంగానే ప్యాచ్ వర్కులు, పలు చోట్ల అధ్వాన్నంగా R&B రోడ్లు. ఇక వర్షాకాలము ఈ గుంతల రోడ్లు ఉంటే అందులో నీళ్ళు నిలిస్తే ఆ గుంతలు ఇంకా పెద్దగా అవుతాయి. రోడ్లు ఎమ్మడి పోయేటోళ్లకు చుక్కలు కనిపిస్తాయి. తెరుచుకున్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు. జూరాల వైపు 50,000 క్యూసెక్కులు, శ్రీశైలానికి 30,000 క్యూసెక్కుల ప్రవాహం. దైవ దర్శనానికి వెళ్ళి జలసమాధి. వీళ్ళు అందరూ కూడా బాసర పుణ్యక్షేత్రానికి పోయి అక్కడ నిర్మల్ జిల్లా బాసరల నీళ్ళలో మునిగి చనిపోయారు. నదిలో కూలిన వంతెన. మహారాష్ట్రలో ఒక వంతెన కూలిపోయింది. ఇంద్రాయణి నది మీద ఉన్న వంతెన, ఇనుప వంతెన కూలిపోయింది. 4 పర్యాటకులు మొత్తానికి అక్కడ ప్రాణాలు ఇచ్చిర్రు. 18 మంది 20 మంది గాయపడ్డారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే యుద్ధ బీభత్సం మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయిల్ పోరు. టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణుశాస్త్రవేత్తల మృతి. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణంపైన కూడా దాడులు చేసినట్టు. ఆ టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ పూర్తిగా ధ్వంసమైన. ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్నుగప్పే హజ్ కాసిం క్షిపణులను వదులుతున్నారట. రైట్, మళ్ళీ ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అల్ప మధ్య అధికాదాయ వర్గాలకు ఇల్లు. హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మాణాలు. కూకట్పల్లిలో 80 ఎకరాల్లో అపార్ట్మెంట్లు కడతారట. ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ విభాగాలకు ఫ్లాట్లు కేటాయిస్తారట. ఇక్కడే ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించిన లబ్ధిదారులకు కూడా కొన్ని ఇళ్ళు కేటాయిస్తారట. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ కొంత ఏర్పాట్లు చేస్తుంది, కసరత్తులు చేస్తుంది. ఈ మొత్తం వివరాలు వచ్చినాక క్యాబినెట్కు నివేదిక ఇస్తుందట. ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగా జమిలీ ఎన్నికలు. దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ. 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు. 2034 నాటికి మిగతా రాష్ట్రాలను కలిపి జమిలీ. 129 రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ. రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలను కూడా కమిటీ స్వీకరిస్తున్నదట. విహారయాత్ర విషాదాంతం. బాసర వద్ద గోదావరిలో మునిగి 5 యువకుల మృతి. అంతా హైదరాబాద్ వాళ్ళే. వారిలో 5గురిలో 3 సొంత అన్నదమ్ములట పాపం. కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్, 7 దుర్మరణం. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా. గాలిలో ఎగిరిన కాసేపటికే కూలిన వైనం. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిందట.
హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరి సజీవ దహనం. హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఘటన. మృతులు ఫుట్పాత్పై నిద్రిస్తున్న యాచకులుగా గుర్తింపు. పాపం. నదిలో కూలిన ఇనుప వంతెన, 4 మృతి, 30 మందికి గాయాలు. పూణేలో ఘటన. మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చిరట. విగ్రహం తరలిస్తుండగా విద్యుదాఘాతం, 2 మృతి, 8 మందికి గాయాలు. గణేశుడి విగ్రహం తరలిస్తుండగా హైటెన్షన్ తీగలకు విగ్రహం తలిగి 2 చచ్చిపోయారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. అది ప్రభుత్వ పాఠశాలల్లో టెక్ బోధన, సాంకేతికత ఆధారిత పాఠాల కోసం 6 NGOలతో విద్యాశాఖ ఒప్పందం. స్టెమ్ సబ్జెక్టుల్లో వీడియో ఆధారిత బోధన, కోడింగు, కంప్యూటేషనల్ థింకింగ్తో పాటు నీట్, జేఈఈ, క్లాట్ పోటీల పరీక్షలకు కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తారట. బాలికల అక్షరాస్యత, విద్యావకాశాల పెంపు కోసము ఈ కార్యక్రమం చేపడుతున్నారట. ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్. అర్ధరాత్రి ఆయన కారులోనే అపహరణ. 3 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. తూప్రాన్లోని టోల్ ప్లాజా వద్ద తప్పించుకున్న హరీష్ కుమార్. నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం. మేం మారేదేలే, ఇష్టారాజ్యంగా కొందరు ఐఏఎస్ల తీరు. సీఎం సూచించిన మారని ధోరణి. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న వైనం. పాలసీల రూపకల్పనలో ముందు చూపు కరువు. అధికారులు, ఉద్యోగుల పట్ల కూడా దురుసు ప్రవర్తన. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన ఐఏఎస్ల తీరు మరింత ఇబ్బందికరంగా ఉందట. ఐఏఎస్లు తీరు మార్చుకుంటలేరట. అది ఆంధ్రజ్యోతిలో వార్తలు. ఇక వెలుగులో చూస్తే గోదావరిలో స్నానానికి వెళ్ళి 5 యువకులు మృతి. 3 సొంత అన్నదమ్ములు. వీళ్ళు ముగ్గురు సొంత అన్నదమ్ములు. రాకేష్, వినోద్, రితిక్. అందరిది హైదరాబాదే. జంక్ ఫుడ్ తింటున్నారు. నెలవారీ ఖర్చులో కూల్ డ్రింక్స్, ప్యాకేజ్ ఫుడ్ పైనే బాగా ఖర్చు పెడుతున్నారట. జంక్ ఫుడ్ తింటున్నారట. రోజుకు 100 రూపాయలు ఉత్త జంక్ ఫుడ్ మీదనే ఖర్చు పెడుతున్నారు హైదరాబాద్లో. ఈ ఊర్లలో అయితే 93 రూపాయలు. ఇక మందు, సిగరెట్ల పైన కూడా బాగా ఖర్చు పెడుతున్నారట. కేంద్ర గణాంక శాఖ ఒక రిపోర్ట్ ఇచ్చింది. స్థానిక ఎన్నికలు, రైతు భరోసాపై నేడు క్లారిటీ. మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్ల, కాళేశ్వరం సహా కీలక అంశాలపై చర్చించే ఛాన్స్. ఇంజనీరింగ్ ఫీజులపై గందరగోళం. కాలేజీలను తనిఖీ చేయని టీఏఎఫ్ఆర్సీ. మేనేజ్మెంట్లు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకే. చాలా కాలేజీల్లో 1,00,000కు పైగానే ఫీజులున్నాయట. 4 అయితే ఏకంగా 2 లక్షలకు పైగా ఫీజులున్నాయట. ప్రతిపాదనలు రెడీ చేసిన టీఏఎఫ్ఆర్సీ వెల్లువెత్తుతున్న ఆరోపణలు. 8 రోజుల్లోనే 157 కాలేజీల హియరింగ్ పూర్తి. యాజమాన్యాలు ఇచ్చిన లెక్కలను క్రాస్ చెక్ చేసింది లేదు. మళ్ళీ ప్రతిపాదనలు చేయాలని చెప్పేసి సర్కార్ ఆదేశించిందట. సీఎం కూడా కొంత ఫైర్ అయిందట. ఇక జూన్ 30లోగా స్థానిక షెడ్యూల్. మంత్రులతో సీఎం భేటీలో క్లారిటీ వస్తుందని చెప్పేసి పొంగులీటే శ్రీనివాసరెడ్డి మంత్రి ఒక లీక్ ఇచ్చిండు. పూణేలో కూలిన బ్రిడ్జి, 4 మృతి, 35 నుంచి 40 మంది గల్లంతో నదిలో కొట్టుకుపోయారట. ఇంద్రాయణి నదిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం ప్రమాదం జరిగినప్పుడు వంతెన మీద 130 మంది ఉన్నారట. 40 ఏళ్ల కింద కట్టిన వంతెన అది. ఫార్ములా ఈ కేసులో నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్. ఉదయం 10 గంటలకు హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేటీఆర్ను విచారించనున్న 5 సభ్యుల బృందం. ప్రాణాలు తీసిన కరెంటు తీగలు. కోరుట్లలో కరెంటు షాక్తో 2 మృతి, 8 మందికి గాయాలు, 4కి సీరియస్. హైదరాబాద్లో వైర్లు తెగిపడి 2 సజీవ దహనం. ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రంపై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ పాక్షికంగా ధ్వంసమైందట. మాపై దాడి చేస్తే మొత్తం సైన్యాన్ని దించుతా. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను నామరూపాలు లేకుండా చేస్తా అని చెప్పేసి ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు. కేదార్నాథ్లో హెలికాప్టర్ క్రాష్. పైలట్తో పాటు 7 దుర్మరణం. మృతుల్లో దంపతులు, 2 ఏళ్ల కూతురు. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ అడవుల్లో ఘటన. 6 వారాల్లో 5 ప్రమాదాలు జరిగినాయి. 2 రోజులు చాపర్ సేవలు మొత్తం బంద్ పెడుతున్నారట. ఇక వెలుగులో విధిస్తే ప్రధానంగా ఈరోజు దిశ పేపర్లో మనం ఇంతే లంచమా లాంఛనమా, ఇచ్చేటోడు లేకుంటే తీసుకునేటోడు ఉంటాడా, అవకాశం ఎవరిది అవసరం ఎవరిది, పైసలు లేకుంటే ఫైల్ ఎందుకు కదలదని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ కథనం రాసిర్రు. చూద్దాం డీటెయిల్డ్. మెడికల్ సీట్లకు ముప్పు. 26 వైద్య కళాశాలల్లో సౌకర్యాలపై ఎంఎన్సీ అసంతృప్తి. వివరణ ఇవ్వాలని డిఎంఈ హెల్త్ సెక్రటరీకి లేఖ. 18న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశించారట. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం. ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల. వచ్చే నెలలో
ఎలక్షన్స్ నిర్వహణ ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఉంటాయట. 3 విడతల్లో నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అనుకుంటుందట. ఆ తర్వాతే సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయట. ఇప్పటికే ప్రయత్నాలు అంటే టికెట్ దక్కించు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఆశావాహులు. ఇలా స్థానిక ఎన్నికల మీద రైతు భరోసా మీద మంత్రులతోటి సీఎం సమావేశం ఉంది. ఇక 1034 రైతు వేదికల్లో రైతు నేస్తం ఈరోజు ప్రారంభిస్తారట. సీఎం రేవంత్ రెడ్డి స్కిల్స్ వర్సిటీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రి జయంత్ చౌదరిని కలిసి కూడా రిక్వెస్ట్ చేసిండు. ఎన్జీఓలతోటి ఒక ఎంఓయు ఏంది టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా టెక్నాలజీ ఎడ్యుకేషన్ నేర్పించాలని చెప్పేసి. ఇక ఇన్ఛార్జ్ మంత్రులకు లోకల్ సవాల్, గెలిస్తే ఓకే లేకపోతే వేటు, హైకమాండ్ సంకేతాలు. నెలాఖరులో స్థానిక ఎన్నికల షెడ్యూల్. కుప్పకూలిన హెలికాప్టర్, ఉత్తరాఖండ్లో ప్రమాదం, 7గురు దుర్మరణం. ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్ కూలిపోయిందట. ఇక నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఫార్ములా ఈ కార్ రేసులో బల ప్రదర్శనకు సిద్ధమైన బీఆర్ఎస్. నేడు జనగణన నోటిఫికేషన్, 2 దశల్లో కొనసాగనున్న సెన్సస్, గెజిట్ విడుదల చేయనున్న కేంద్రం. హోంమంత్రి అమిత్ షా ప్రకటించిండు జనాభా లెక్కలు. టీజీఎస్ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్, తెలంగాణలో తొలి మహిళా డ్రైవర్ మిర్యాలగూడ డిపోలో చేరిందట. సరిత మిర్యాలగూడ హైదరాబాద్ రూట్లో విధులు నిర్వహిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిండు. మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు, ఇప్పటికే సరిపోలిన 32 మంది డిఎన్ఏ లేకుండానే 8 మంది డెడ్ బాడీలు గుర్తించారట. అహ్మదాబాదు విమానానికి సంబంధించి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని డెడ్ బాడీ గుర్తించారు. నేడు అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు చేస్తారట. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తాడ. తెలంగాణ ఒక రాష్ట్రానికే, తెలుగుదేశం ఒక రాష్ట్రానికే చెందింది కాదు. సమస్యలను అధిగమించి అక్కడ బలపడతాం. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నాడు తెలంగాణలో కూడా టీడీపీ పోటీ చేస్తుందని చెప్పేసి. నేడు G7 సదస్సుకు ప్రధాని మోడీ 2 రోజుల శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగం. సైప్రస్ సందర్శించి అక్కడి నుంచి కెనడాకు 3 దేశాల పర్యటనలో భాగంగా విజిట్. ఎల్లుండి కెనడా నుంచి క్రొయేషియాలకు పయనం. ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సిందే, మాది అస్తిత్వ పోరాటం, హెచ్చరికలు లేకుండా దాడులు నేరం, మేము సైనిక స్థావరాలను ఎంచుకుంటే టెహ్రాన్ మా పౌరులపై దాడులు చేసింది. ఇజ్రాయిల్ రక్షణ దళ ప్రతినిధి డెఫ్రిన్ అన్నాడు. అమెరికా అండతోనే ఇజ్రాయిల్ దాడి చేస్తుందని చెప్పేసి ఇరాన్ ఆరోపిస్తూ ఉంది. ఇరు దేశాల మధ్య నేను డీల్ చేస్తా అని చెప్పేసి ట్రంప్ పెద్దరికం వేసుకొని ముందరకు వచ్చిండు. గోదావరిలో మునిగి 5గురు మృతి, బాసరలో తీవ్ర విషాదం, కరెంటు షాక్తో 4గురు మృతి. కోరుట్లలో వినాయక విగ్రహాలను తరలిస్తుండగా 2 ఎల్బీనగర్లో విద్యుత్ వైర్లు తెగిపడి మరో 2 చనిపోయారు పాపం. ఇంకా మొత్తం కూడా ఇవే కేసులు, డెత్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఇక స్వేచ్ఛ పత్రికలో చూస్తే నక్సల్స్ రహిత భారత్ 2026 మార్చి 31 నాటికి చేసి చూపిస్తాం. 11 ఏళ్లుగా దేశం సురక్షితంగా ఉంది. ఒకప్పుడు 11 రాష్ట్రాల్లో ఉన్న నక్సల్స్ ఇప్పుడు 3 జిల్లాలకు మాత్రమే పరిమితం. కొన్నాళ్లకు వాళ్లను ఏరిపారేస్తాం. నక్సలిజం నుంచి దేశానికి త్వరలోనే విముక్తి. లక్నోలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు. ఉగ్రమూకలను వదిలేది లేదని స్పష్టం. మరోవైపు జూన్ 20న బంద్, ఆపరేషన్ కగర్ దాడిని ఖండిస్తూ మావోయిస్టుల పిలుపు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బంద్ జయప్రదం చేయాలని లేఖ, అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ రిలీజ్ చేశారు. నెలాఖరులోగా నోటిఫికేషన్. స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం ఇప్పటికే కేడర్కు మంత్రుల సూచనలు, నియోజకవర్గ పర్యటనల్లోనూ నేతలకు హింట్, గెలిచే అభ్యర్థులకే టికెట్ అంటూ ప్రకటనలు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా రెడీ అయ్యారట. ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయట, తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు ఉంటాయట. మంత్రులతోటి ఇలా సీఎం మీటింగ్ ఉంది. సాయంత్రానికల్లా మధ్యాహ్నానికల్లా ఒక క్లారిటీ వస్తుంది. నేటి నుంచి రైతు నేస్తం. రాష్ట్ర వ్యాప్తంగా 1034 రైతు వేదికల్లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సర్కార్ బడుల్లో ఏఐ క్లాసులు 540 నుంచి 5000కు పైగా ప్రైమరీ స్కూళ్లకు విస్తరణ. ఇంటర్ విద్యార్థులకు ఫిజిక్స్ వాలా నీట్ జేఈ క్లాట్ కోచింగ్ ఉచితంగా, అత్యాధునిక సాంకేతిక బోధన. 6 ఎన్జిఓలు ముందుకొచ్చిన. ఈ మేరకు విద్యాశాఖ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా చేసుకున్నది. ఆర్టీఓలు కావాలను. రాష్ట్రంలో 12 పోస్టులు ఖాళీ, ఇన్ఛార్జీల వరకే పరిమితం. అర్హులు ఉన్న ప్రమోషన్ల కరువు. ప్రజాప్రభుత్వంలోనూ లేని కదలిక. ఎంవీఐలే ఇన్ఛార్జీలుగా కొనసాగింపు. కమిటీ ఉన్న చొరవ ఏదని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. ఆర్టీసీలో
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ అసలు, ఎందుకంటే ఈమె సరిత ఆల్రెడీ ఢిల్లీలో ఆర్టీసీ మెట్రో బస్సు నడిపింది అక్కడ. వెనుకబడ్డ కమలం సామాజిక లెక్కల్లో బీజేపీ వెనుకంజ, కులాల వారీగా నేతలను తయారు చేసుకోవడంలో ఫెయిల్, బలమైన నేతల కోసం పక్క పార్టీ వైపు చూపు, బలహీన వర్గాలు ఎదగలేకపోయాయా, ఎదగకుండా చేశారా, ఇతర పార్టీల్లో ఒకలా బీజేపీలో ఒకలా. ఇక దిల్ రాజు నిన్న ఫైర్ అయ్యింది. ఏమని? గద్దర్ అవార్డుకు సంబంధించి కొంతమంది ప్రకటించినటువంటి వాళ్ళు గద్దర్ అవార్డు ఫలానా వాళ్ళకి ఫలానా కేటగిరీలో అని చెప్పి ప్రకటించిన వాళ్ళు కొంతమంది అవార్డు తీసుకొని ఇక రాలేదు. ఆ విషయమై దిల్ రాజు ఫైర్ అయ్యిండు. అవార్డు ఇస్తామంటే రారా, ప్రభుత్వం ఇచ్చే అవార్డులను తీసుకోవాలి, ఏ రాష్ట్రమైనా సరే ఈవెంట్లో పాల్గొనాలి, భవిష్యత్తులోనైనా తప్పక హాజరు కావాలని చెప్పేసి సినీ ప్రముఖులకు దిల్ రాజు రిక్వెస్ట్. కుప్పకూలిన వంతెన, 4 మృతి, 18 మందికి గాయాలు. పూణేలోని ఇంద్రయాని నది మీద ఉన్నటువంటి ఆ ఇనుప వంతెన ఊలిపోయింది. కూలిన హెలికాప్టర్, కేదార్నాథ్ యాత్రలో హెలికాప్టర్ ఊలిపోయింది, పాపం 7 మంది చచ్చిపోయారు. బల్దియాలో నకిలీ ఉద్యోగులు, ఇంకా ఎన్నాళ్ళు అడ్డదారిలో కారుణ్య నియామకాలు, ఆఫీసుల చుట్టూ వృద్ధ ఉద్యోగుల ప్రదక్షిణలు. 60 ఏళ్ల నుంచి కొనసాగుతున్న విచారణ, 30 సర్కిళ్లలో 50 నుంచి 60 మంది కొనసాగింపు. జిహెచ్ఎంసీ ఖజానాకు భారం. రాజకీయాలు లేకుండా పోరాడదాం, బనకచెర్ల ప్రాజెక్టుతోటి గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం వస్తుంది, అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరాలి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసిండ్రు. ఇది ఇట్లా ఉంటే ఇక నమస్తే తెలంగాణలో ప్రధాన వార్త, తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా, ఇప్పటికే కేటీఆర్పై 14 అక్రమ కేసులు బనాయింపు, హరీష్పై మరో 7, కాళేశ్వరం కమిషన్తో వేధింపులు, ప్రశ్నిస్తున్నోళ్లపైనే కేసులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి. ఈ రేస్పై విచారణ పేరిట కేటీఆర్కు ఏసీబీ నోటీసులు, నేటి విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు. మిస్ వరల్డ్తో రాష్ట్రం పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్, ఫార్ములా ఈతో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు, అయినా రాజకీయ కక్షతో ఈ రేస్ రద్దు, ఉల్టా కేసులు పెడుతున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసుల రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రతీకారణ పాలన చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక విమర్శ చేసిండు. ఇక పైసలు లేవు, ప్రకటనే భరోసా, రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన, ఎప్పుడిచ్చేది నేడు ప్రకటించే అవకాశం, తేదీ ప్రకటిస్తే రైతులు నోరెత్తరనే భావన, పంచాయతీ ఎన్నికలకు భరోసాకు లింక్, ఈ నెలాఖరు నుంచి పంపిణీకి కసరత్తు అని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు రైతు భరోసాకు సంబంధించి. ఇంకా స్థానిక ఎన్నికలు వచ్చే నెలలో, స్థానిక పోరు, మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, తర్వాత సర్పంచ్ మున్సిపల్కు ఎన్నికలకు వెళ్ళే యోచన, నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం, నేటి మంత్రుల భేటీలో చర్చ, ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందట. ఇక వరల్డ్ వార్ 3 దిశగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం తీవ్రం, రంగంలోకి బ్రిటన్ అమెరికా, యుద్ధంలో చేరాలని అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి, పశ్చిమాసియాలో ఫైటర్ జెట్లు మోహరిస్తున్న బ్రిటన్, మాపై దాడి చేస్తే కని విని ఎరుగని రీతిలో స్పందిస్తామని చెప్పేసి టెహ్రాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిండు. కేసీఆర్ రైతు వేదికల్లో రేవంత్ సర్కారు పండుగ, రైతుల సంఘటితం కోసం కేసీఆర్ ఆరాటం, 2601 రైతు వేదికల్ని కట్టించిన నాటి సీఎం, ఇప్పుడు వాటిలోనే రేవంత్ సర్కారు రైతు నేస్తం కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. పైసా ఇవ్వకుండా ఏఈఓల పైనే ప్రోగ్రాం భారం వేస్తున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. దాంతోపాటే ఇంకో వార్త కూడా చూడొచ్చు మనం. శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి ఒక కామెంట్ చేసిండు, 42% బీసీ కోటాతో ఎన్నికలు జరపాలి, స్థానికంలో రిజర్వేషన్ అమలు చేయాలి, కామారెడ్డి డిక్లరేషను కులగణన మోసం, ఓట్ల కోసమే కాంగ్రెస్ నాటకాలు చేస్తుందని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్యలు చేసిండు. రైట్. ఇక గోదావరిలో 5 జల సమాధి, బీఆర్ఎస్ నేత కిడ్నాప్కు యత్నం, కేదార్నాథ్ వద్ద హెలికాప్టర్ కూలి మొత్తం 7 మంది చచ్చిపోయారు. ఈ వార్తలు ఇక్కడ నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇవి ప్రధానంగా ఈరోజు అన్ని పేజీల్లో కనుక మనం గమనించిన హెడ్లైన్స్, ప్రధాన వార్తలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.